చైనీస్ మిలిటరీ ఫిలిప్పైన్స్ కానీ తన చుట్టూ ఉన్నటువంటి సముద్ర జలాల్లోకి ఎవరో రాకూడదంటుంది. ఫిలిప్పైన్స్ సముద్ర జలాలు కూడా తనదేనని క్లెయిమ్ చేస్తుంది. తైవాన్ సముద్ర జలాలు తనదేనని క్లెయిమ్ చేస్తుంటుంది. అసలు సముద్రం అంతా తనకే వదిలేయమంటే అట్టించి కావాలంటే తనకు కప్పం కట్టమనేటువంటి దౌర్భాగ్యపు దేశం చైనా. దాన్ని వ్యతిరేకించేటటువంటి దేశం అమెరికా. ఫిలిప్పైన్స్తో స్నేహం చేసి ఫిలిప్పైన్స్కి ఆయుధాలు పంపించి ఫిలిప్పైన్స్కి ఆర్థిక సాయం చేస్తూ చైనాకి శత్రువుగా అక్కడ ఇంకొక స్థావరాన్ని సెట్ చేసుకున్నటువంటి అమెరికా తాజాగా మరొక కీలకమైన అడుగులు వేసింది. తన డిస్ట్రాయర్ వాషింగ్టన్కి సంబంధించినటువంటి డిస్ట్రాయర్ని తీసుకొచ్చి యుఎస్ డిస్ట్రాయర్ సౌత్ చైనా సీలో ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి దీవులలోకి యుఎస్ఎస్ హెల్సే వచ్చి పర్టికులర్గా ఏదైతే చైనా నాది అని చెప్తున్నటువంటి సముద్రపు భాగం ఏదైతే పెరాసెల్ ఐలాండ్స్ ఆ ఐలాండ్స్ లోపల తిరిగింది. ఈ పెరాసెల్ ఐలాండ్స్ ఫిలిప్పైన్స్ అయితే అది ఫిలిప్పైన్స్ది కాదు చైనాది అని చెప్పి క్లెయిమ్ చేస్తూ ఉంటుంది చైనా. ఇప్పుడు అక్కడే తిరిగింది. దానికి చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. మా జలాల్లోకి మీరు ఎట్లా వస్తారని. ఇది మీ జలాలు కాదు, ఇది అంతర్జాతీయ జలాలు, దీంట్లోకి మీకు వచ్చే హక్కు లేదేమో కానీ మాకుంది అంటూ అమెరికా ఎదురు తిరిగింది.